యేసుక్రీస్తు నామములో సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన ఆ గొప్ప వాక్యమును బట్టి ఆయన కృపలో ఏర్పరచుకున్న ఈ దీనదాసుల్ని కల్వరి హోసన్న మినిస్ట్రీస్ ద్వారా ఈ పరిచర్యలు కొనసాగుతున్నాయి. ఈ 2025 సెప్టెంబరు 1 దినము నుంచి అక్టోబర్ 20 వరకు జరగబోతున్న 50 రోజుల ఉపవాస పండుగలు ప్రతి సాయంత్రం 7 నుంచి 8 వరకు సంఘములో ప్రసారాలు, సంఘ పరిచర్యలో ప్రసంగాలు మీడియా ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. కాబట్టి దయచేసి 7 నుంచి 8 వరకు టైం ఇచ్చి పాల్గొనండి. సంఘానికి విజ్ఞప్తి. ఇంకా నాతోటి ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ మీరు కూడా బలపడాలని కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రారంభ ప్రార్థన దైవజనురాలు ఎం శాంతమ్మ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రంలో వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామేడ, కనికర స్వరూపుడా, గొప్ప దేవా, దయగల తండ్రి, నీ కృపగల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక దినమును నా ప్రభా ఈ రీతిగా నేను స్తుతిస్తూ గణపరుస్తూ నీ వాక్యోపదేశంలో బోధించిన నీ దాసునికి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. వాక్యం చెప్పిన నీ దాసుని నా ప్రభా నాయన మరి నీవు దీవించండి. ఏసయ్యనికి వందనాలు ప్రభా. 50 రోజులు ఉపవాసం ఉండాలని దీక్షతో మరి నీ సన్నిధిలో మరి ఈ విధంగా నీ వాక్యోపదేశాన్ని బోధిస్తూ నడిపిస్తూ వస్తుంటున్నాడు. దీవించండి, కనికరించండి ప్రభా. ఇంతవరకు చేసిన ఉపవాసాలను బట్టి వందనాలు. ఇక మీదట నా ప్రభా ప్రతిదినము నీవు ఆరోగ్యంతోనూ నీ యొక్క వాక్యంతోనూ బిడ్డను బలపరిచి కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సంఘస్థులకి, కుడి వచ్చిన వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ సోదరులు దైవజనులు కేఎం పాలరాజు గారు. మరి ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దాము. ముందుగా ఒక పాటతో దేవుని మహింపరుద్దాము. హల్లెలూయా. కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలో నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలో నా జీవితం. కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా నీ కృపలోనే నా జీవితం. గ్లోరీ. ఆమేన్. ఆయన కృప లేనిది ఈ లోకంలో ప్రతి ప్రాణులు జీవించలేవు. జీవించాలంటే ఆయన కృప ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి, ప్రతి జంతువుకి కావాలి. అలాగే ప్రతి వ్యక్తికి కూడా కావాలి. థ్యాంక్ యూ లార్డ్. కరువులలో, ఎండమావులలో నాతో నిలిచెను నీ కృప. కరువులలో, ఎండమావులలో
తోడు నీవై, నా నీడ నీవై, నా తోడు నీవై, నా నీడ నీవై, నన్ను బ్రతికించెను నీ కృపా, నన్ను బ్రతికించెను నీ కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం. శ్రమలలో ఆవేదనలో నన్ను ధైర్యపరిచెను నీ కృప, శ్రమలలో ఆవేదనలో నన్ను ధైర్యపరిచెను నీ కృప, ఆదరించి ఆశ్రయమిచ్చి నన్ను ధైర్యపరిచెను నీ కృపా, నన్ను ఆదరించెను నీ కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం. ఇలాగా ఆయన కృపలో కొనసాగుతున్న ఈ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు, ఒకవైపు సాతాను చేత, మరొక వైపు మనుషుల చేత, మరొక వైపు ఆర్థికమైనటువంటి బాధ చేత, నిందలు, అవమానాల చేత నలిగిపోతున్నప్పటికీ ఎన్నో పర్యాలు ఆయన ఆత్మ నన్ను ధైర్యపరచెను. కాబట్టి రోమా 8:9 వచనంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే నా ఆత్మను అంగీకరించారో వారికి శ్రమ, అంతేకాదు వారు నా బిడ్డలు కారని చెప్తున్నటువంటి సత్యం. అన్నీ ఉన్నాయి, గొప్ప అలంకరణతో చర్చి, కూర్చోడానికి సోఫలు, చక్కటి వాక్యం, కానీ వాయిద్యాలు, కానీ ఆత్మ ఆదరణ లేదు, ఆత్మను గూర్చి చింత లేదు, ఆత్మ గురించి కనిపెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ అపొస్తలుల కార్యంలో చూసినైతే ప్రియమైన బిడ్డలారా 2వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట ఆకాశం నుంచి బలమైన వీచుగాలులతో ఒక శక్తి వారి మీద వాలగా వాళ్ళు ధైర్యపడ్డారు. మొదటిది. రెండవది శక్తి పొందుకున్నారు. మూడోది మరి పరలోక సన్నిధిలో ఉన్న భాషలు, అన్య భాషలు, అదే దేవుని యొక్క లాంగ్వేజ్ అంటాం. దేవుని పాద సన్నిధి ఆవరించున్నటువంటి పరిశుద్ధమైన సంఘములో ఆ యొక్క ఆరాధనలో
ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరుస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి. ప్రియమైన వాళ్ళరా, ఒక ఉపమానం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఆదివారం పునరుత్థాన దినము కాబట్టి అందరూ చర్చిలకు వెళ్తున్నారు. ఒక వ్యాపారి, ప్రియమైన వాళ్ళరా, వ్యాపారం చేసుకుంటూ ఆ టౌన్స్కి వచ్చాడు. ఒక టౌన్కి వచ్చాడు. ఆ టౌన్లో ఆదివారం దినము ఎక్కడికి వెళ్ళాలబ్బా మరి అని ఆలోచన చేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసుకున్నాడు. ఇక బైబిల్ చేత పట్టుకొని వెతుకుతున్నాడు. ఆయనకు సమీపాన ఒక పెద్ద చర్చి కనబడింది. చాలామంది అక్కడ ఉన్నారు. అరే, ఇక్కడ బాగా ఉంది కదా, దగ్గరుంది కదా, మనము వెళ్ళి ఆరాధన చేద్దాం, దేవుని వాక్యం విందామని సంతోషంతో వెళ్ళారు. వెళ్ళినటువంటి అతడు చక్కగా వాక్యములో ఆనందిస్తున్నాడు, ప్రార్థనలో ఆనందిస్తున్నాడు, ఆరాధనలో ఆనందిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అందరూ కూడా వారితో కూడా ఈయన చాలా సంతోషిస్తూ ఉన్నాడు. కానీ పాటలో, స్థితిలో శక్తి ఎప్పుడైతే పెరిగిందో దేవుని శక్తి ఈ ఆరాధిస్తున్న ఈ వ్యక్తికి పైన దిగి వచ్చింది. అప్పుడు అన్య భాషలతో మాట్లాడుతుంటే అక్కడ అందరూ స్టాప్ అయిపోయారు. మ్యూజిక్ స్టాప్ అయిపోయింది, స్తుతి స్టాప్ అయిపోయింది. మరి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఈయనొక్కడు చప్పట్లు కొట్టుకుంటా నోరు విప్పి మనసారా దేవుని యొక్క సన్నిధానంలో ఆనాడు పెంతెకొస్తు పండుగ దినమున అపొస్తలుల కార్యము 2వ అధ్యాయములో చెప్పిన ప్రకారంగా అనేకులు దేవుని యొక్క శక్తి పొందుకొని వారు అన్య భాషలతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ వ్యక్తి కూడా ఆరాధిస్తున్నప్పుడంట అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి వింత కలిగింది. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా జీవితాలున్న, శృతి చేసిన, గొప్ప విశ్వాసంలో సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా అది అర్థం కాదు. అందుకని ఆత్మీయ సంగతులకు ఆత్మీయులకే బోధపడుతుంది, శరీరులకు బోధపడదు. ఆత్మతో ఆరాధన చేస్తున్నాడు కాబట్టి ఆత్మ తండ్రి అయిన దేవుడు అతన్ని ఆత్మతో నింపాడు కనుక ఆయన అన్య భాషలతో హృదయం నిండా సంతోషంతో పలుకుతూ గంతులు వేస్తూ ఉన్నాడు. ఇదంతా చూసినటువంటి పాస్టర్ గారు 2 యవనస్తులను పిలిచి ఆయనను గొంగళి తీసుకొని చుట్టి ముదురుకొని బయట, చర్చి బయట పడేయండి అని చెప్పేగానే 3 యవనస్తులు వచ్చి, బలమైన యవనస్తులు వచ్చి ఆయనకు ఒక దుప్పటి కప్పి కాళ్ళు చేతులు పట్టుకొని బయట, చర్చి బయట పరుండబెట్టేశారు. చూడండి, ఈ రోజుల్లో ఎంతమంది సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు, పొందుకుంటున్నారు. అంత్య దినములో నా యొక్క ఆత్మ సన్నిధి ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో మీకు శ్రమ నుండి, శోధన నుండి, అబద్ధపు జనకుడైన సాతాను యొక్క శోధన నుండి ఆయన విడిపిస్తాడు. నువ్వెలా ప్రార్థన చేయాలో, నువ్వెలా మెదుక్కోవాలో, నువ్వెలా బ్రతకాలో ఆయన బోధిస్తాడు. అందుకని యోహాను సువార్త 14:17 వచ్చిన ప్రకారంగా ఆయన అంటున్నాడు, యేసు ప్రభు, నేను మీ మధ్యకు ఒక ఆత్మను పంపేదను. ఆ ఆత్మ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ పాపము నుంచి విడిపించును. మీరు మాట్లాడుటకు, నడుచుటకు, పండుటకు, లేచుటకు, సమాజములో, సంఘాలలో నిలుచుటకు నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. అవును బిడ్డారు, ఎంతమంది ఆత్మ పైన ఆధారపడి ఉన్నారు. చాలామంది వాక్యం,
చాలామంది రోజుల్లో స్వస్థత, ఎక్కడ స్వస్థత జరుగుతుందో అక్కడ తండోపతండోపులుగా వెళుతున్నారు. ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ వెళుతున్నారు. కానీ ఆత్మ సన్నిధి కలిగిన వారికి ఆ సంఘములో ఇలాగా ఉంటుంది అలాగా ఉంటుంది అని చెప్పేసి దూరం అయిపోతున్నారు. అవునండి, నీతిమంతులకు కలుగు శోధనలు అనేకములు తుదకు యెహోవా దానిలో నుంచి విడిపించును. కారణం తెలుసా? ఆనాడు ఈ సృష్టిని చేయడానికి కూడా ఆకాశం నుంచి ఆత్మ దిగివచ్చి జలముల పైన అల్లాడుచుండెను అని ఆదాము మరియు అవ్వను సిద్ధపరిచింది, జీవంతో నింపింది కూడా దేవుని ఆత్మనే. ఆ ఆత్మయే పరిశుద్ధాత్మ అభిషేకం. నా ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి నా సంగమా, ఒక్క మాట, నువ్వు ఆత్మకు లోబడితే, నువ్వు ఆత్మను పొందుకొని జీవిస్తే, ఇదిగా ఆయన అంటున్నాడు, కడవరిలో ఆ అంత్య దినములలో తీర్పు దినాన నీవు అక్కడ నిలబడకుండా ఆయన కుడిపార్శ్వమున ఆయన నిలబెట్టుకుంటాడని వాక్యం చెప్తుంది. అందుకనే ఎవరును ఈ యొక్క రోమా 8:9 వచనంలో ఎవరు నా ఆత్మను అంగీకరించరో వారు నా పిల్లలు కారో. ఈరోజు నేను బోధిస్తున్నది దేవుని ఆత్మ. ఆదామును సిద్ధపరిచిన తర్వాత, పరుండబెట్టిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా ఆయన నాసికా రంధ్రములో ఇదిగో గాలి ఊదగా అతడు జీవాత్మతో నింపబడెను. ఆ గాలియే పరిశుద్ధాత్మ శక్తి. ఇంత గొప్ప సత్యాన్ని వింటున్న మనం ఎందుకు నమ్ముకోవడం లేదు? ఆత్మ నీ ఇంటిలోనికి ఆహ్వానించు, ఆత్మ నీ జీవితంలోనికి ఆహ్వానించు, ఆత్మ నీ క్రియల్లోనికి ఆహ్వానించు, ఆత్మ నీ ప్రయాణంలోనికి ఆహ్వానించు. ఆత్మని కలిగిన వాడు దేవుని కలిగి జీవిస్తాడు. జీవించిన అతడు దేవుడే ఆయనను నడిపిస్తాడని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి నా ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్ముడు ఆ జలముల పైన అల్లాడినట్లు ఈనాడు అంత్య దినములలో ప్రతి సంఘములో కూడా అలలాడుచుండడానికి ఇష్టపడుతున్నాడు. అలలాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతుంది. కానీ ఎవరు కూడా ప్రేమించడం లేదు, ఆహ్వానించడం లేదు. అందుకనే ఆ ఆత్మయే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మయే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుయే తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి కర్త. దబా రబ కబ లబ శతర హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీవు పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను ఈ లోకములో ఏర్పరిచిన జనముగా ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మలో 2 మాటలు చెప్తాను. మొదటిగా సత్యములో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అబద్ధము ఆడనీయడు. అబద్ధానికి జనకుడైనటువంటి వానితో నిన్ను తిరగనీయడు. అందుకని సత్యములో నడిపిస్తాడు. రెండవది, నీ పాపమును ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, తాగినోళ్ళు చర్చికి వస్తున్నారు. మరి అనేకులు వారి వారి క్రియల ద్వారా చేసి అనుభవించిన వారు కూడా ఆదివారం స్నానం చేసుకొని చక్కటి బట్టలు ధరించుకొని బైబిల్ చేతబట్టుకొని తన కుటుంబంతో చర్చికి వస్తున్నాడు. కానీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమంటే ఆయనకు కోపం. మరల చర్చి కనబడడు. నీవు ఇక్కడ కనబడకపోవచ్చు, కానీ ఒక దినము తీర్పు దినాన నువ్వు తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు అక్కడ చెల్లవు. అందరితో నిలబడవలసిందే, అందరితో నీవు తీర్పు పొందవలసిందే. అందుకని ఆ తీర్పులో నిలబడే బదులు, ఆ తీర్పులో నీవు ఒక నేరస్తులుగా కనబడే బదులు ఈ దినానే నీ పాపం ఒప్పుకొని పరిశుద్ధాత్మకు లోనయ్యి పరిశుద్ధాత్మను నీ జీవితంలోనికి ఆహ్వానించి, నా ప్రభువా నా జీవితాన్ని నడిపించు, నా జీవితాన్ని నీ యొక్క సన్నిధిలో పరిపూర్ణతలో స్థిరపరచు,
నా జీవితాన్ని సంఘంలో, బయట ప్రపంచంలో, సమాజాల్లో కలిగినటువంటి స్నేహ బంధాలలో నేను నీ ఆత్మను కలిగి వెలిగింపబడుటకు సహాయం చేయి. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మయే అంత్య దినములో నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే నీ దగ్గరికి వచ్చాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మొదట నేను సత్యంలో నడిపిస్తుంది, రెండవదిగా నీ పాపమును ఒప్పింపజేసి దేవునికి అనుకూలమైన బ్రతుకునిచ్చే పరిశుద్ధమైన కృపను అనుగరిస్తుంది. నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని ఆత్మచేత నింపబడునుగాక, దీవించబడునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సాయంత్రం పూట 50 రోజుల ఉపవాస ప్రార్థనలో 9వ దినాన ఈ విధంగా పాల్గొని నిన్ను ఘనపరిచే బాధ్యత ఇచ్చావు. సంఘముతో మాట్లాడే కృపనిచ్చావు. సంఘమును వారితో కలిగిన ఈ యొక్క దూర శ్రావణి ద్వారా వింటున్నటువంటి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా దీవించబడ్డానికి, సత్యంలోను పరిశుద్ధతలోను వారు నిలబడడానికి కృపనీయమని యేసుక్రీస్తు నామములో ముందున్న దినాల్లో దాసుని ఈ పరిచర్యలు దీవించి అభివృద్ధిపరిచి కొనసాగిస్తామని, టెక్నీషియన్ చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. పాటలు వాడి ఆరాధించిన బిడ్డలను ఆశీర్వదించండి. కీబోర్డు వాయిస్తున్న బిడ్డను దీవించండి. షూటింగ్ చేస్తున్నటువంటి కుమారుణ్ణి ఆశీర్వదించి దాన్ని మిక్సింగ్ చేస్తున్నప్పుడు పరలోక జ్ఞానంతో అనేకుల హృదయాలను నీ వైపు తిప్పడానికి ఒక మంచి టెక్నీషియన్గా మీరు మార్చమని నజరైనటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసము ప్రత్యేకంగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును సంఘానికి తోడుగుండి నడిపిస్తున్న ఈ 50 రోజుల ఉపవాస దినాల్లో అంతం వరకు దాసునికి తోడుగుండి సదా మహిమ నొందుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.